రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. రిలేషన్షిప్ విన్నాను కానీ కొత్తగా ఇవాళ పదం చదివానండి. టెక్స్ట్ రిలేషన్షిప్ అంటే ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. దాని మీనింగ్ ఏంటి? దానివల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి అని అంటారా? అంటే ఏ వయసులో ఉన్న వాళ్ళకి ఈ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? టెక్స్ట్ రిలేషన్షిప్ అంటే రెండు పదాలు, టెక్స్ట్ మెసేజ్లు, రిలేషన్షిప్. సో ఈ కొంతమందికి ఏంటంటే టెక్స్టింగ్స్ ద్వారానే, మెసేజ్ల ద్వారానే వాళ్ళు టచ్లో ఉంటుంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినాక ఉషా ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండానే ఫ్రెండ్షిప్లు ఇవన్నీ మొదలైనవి. సో ఈ వర్చువల్ ఫ్రెండ్షిప్లో టెక్స్టింగ్ అనమాట, అంటే త్రూ టెక్స్ట్ మెసేజెస్. ఇంకా వాళ్ళు ఎలాంటి విషయమైనా పొద్దున్న నుంచి గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి రాత్రి గుడ్ నైట్ వరకు మధ్యలో ఏమీ అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా ఓన్లీ త్రూ టెక్స్ట్ మెసేజెస్ ఉంటుంది అది. ఆ టెక్స్ట్ మెసేజెస్ కనుక అంటే బిజినెస్ పరంగానో లేకపోతే వర్క్ రిలేటెడో ఇంపార్టెంట్ అయితేనో అలా తప్పితే, ఎప్పుడైతే మనిషి ఎవరో తెలియకుండా టెక్స్ట్ మెసేజెస్ ద్వారా ఫ్రెండ్షిప్ పొరపాటున అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాన్ని ప్రేమ అనుకుని వీళ్ళకి అంటే ఆ మెసేజ్ల్లో ఉన్న కంటెంట్ను బట్టి అవతల వ్యక్తి నన్ను ఇష్టపడుతున్నాడు అనుకోవటమో, లేకపోతే వీళ్ళు అవతల వ్యక్తికి అట్రాక్ట్ అవటమో ఇలాంటివి చేస్తే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే వ్యక్తిని చూడకుండా, డైరెక్ట్గా మాట్లాడకుండా ఈ టెక్స్ట్ రిలేషన్షిప్ అనేది ఒక టెక్స్ట్ మెసేజ్ల ద్వారా రిలేషన్షిప్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మాత్రం చివరికి అంటే వాళ్ళు నిజం కాదు, ఫేక్ అని తెలిసిన రోజున, అదేంటి వాళ్ళకి ప్రేమ లేదు, ఓన్లీ టైంపాస్ చేస్తున్నారని తెలిసిన రోజున యువతల వ్యక్తి తీవ్ర ఆవేదనకి ఇలాంటి అంటే పొరపాటున ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతే ఎమోషనల్గా డిప్రెషన్లు, యాంగ్జైటీలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇంకొకటి, ఎప్పుడన్నా ఎక్స్ప్రెస్ చేద్దామని ఏదన్నా అంటే మనం అసలు చూసి మాట్లాడదాము, కలుద్దాము అనుకుంటే కనుక అవతల వ్యక్తి ఇంట్రెస్ట్ చూపించకపోతే కనుక ఇంకా ఈ రిలేషన్షిప్ని కానీ ఈ మెసేజింగ్లు కానీ సీరియస్గా తీసుకోవటం మానేసి మన పని మనం చూసుకోవటం ఉత్తమం. ఓకే. ఎందుకంటే కనిపించకుండా ఓన్లీ ఫోన్స్ ద్వారా ఉంటారు, అవసరమని డబ్బులు అడుగుతూ ఉంటారు, అకౌంట్లోకి డబ్బులు వేయమంటూ ఉంటారు, లేకపోతే ఫొటోస్ పంపించమంటూ ఉంటారు, లేకపోతే ఈ సంభాషణల్లో ఏదన్నా కొంచెం ఇంటిమేట్గా మాట్లాడుకున్నవి కానీ ప్రేమ భావనలు ఎక్స్ప్రెస్ చేస్తే కానీ అవి చూపించి ఫోటోలు కానీ వీటి ద్వారా బ్లాక్మెయిల్ చేయటానికి కొంతమంది రెడీగా ఉంటారు. కాబట్టి ఏది అతి పనికిరాదు. ఎవరితో అయినా సరే మన పరిధులు మనం నిర్ణయించుకుని బౌండరీస్ సెట్ చేసుకుని ఇవాళ రేపు ఎదురుగుండా కనిపించే వ్యక్తిని అంచనా వేయటమే కష్టంగా ఉంది. అంత బాగా నటిస్తున్నారు, అంత బాగా మ్యానిపులేట్ చేస్తున్నారు, తమది కాని పర్సనాలిటీని ఎగ్జిబిట్ చేస్తున్నారు, ప్రేమలో పడేస్తున్నారు. అవునా? అలా కావాల్సింది తీసుకుంటున్నారు, లొంగబరుచుకుంటున్నారు, అన్నీ నమ్మించి మోసాలు చేస్తున్నారు. అలాంటిది మీరు అసలు ఒక వ్యక్తిని చూడకుండా వాళ్ళు ఏ వయసు, అసలు ఏ జెండరు, ఎంత ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఇవన్నీ మీకు ఏం తెలియదు. ఓన్లీ మెసేజ్ మీద డిపెండ్ అయ్యి మెసేజ్ల ద్వారా ఊహించుకుని మీరు ఫేస్బుక్లో ఏదో పోస్టులు పెడతా ఉంటారు, ఏదో మనకి అన్ని మెసేజ్లు పెడతా ఉంటారు. అందులో ఎంత నిజం ఉంది భగవంతుడికే తెలియాలి. కాబట్టి ఈ మెసేజ్లు చూసి అప్పుడెప్పుడో ప్రేమలేఖ ఏదో సినిమా వచ్చింది కదా అని చెప్పి అజిత్ సినిమా ఏదో వచ్చింది కదా, అదంటే ఏదో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ కింద చూపించారు. ఇప్పుడు అలాంటి ఊహలు పెట్టుకుని ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా ఇప్పుడు ఉత్తరాలు లేవు కదా. ఈ అనవసరపు ప్రేమ భావనలకి వీటికి లొంగిపోకుండా పనిని పని వరకే చూడండి, పని ఉంటేనే మెసేజ్ చేయండి. పని లేని వాళ్ళతో అసలు ఈ టెక్స్ట్ రిలేషన్షిప్లు మంచిది. మీరు అన్నట్టుగానే ప్రతి యూత్ కూడా గమనించుకోవాలి, అసలు రిలేషన్షిప్లో ఉన్నామా, టెక్స్ట్ రిలేషన్షిప్లో ఉన్నామా, డిఫరెన్స్ ఏంటి, దానికి దీనికి దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, అవతల ప్రొఫైల్ ఎంతవరకు నిజం, మనీ లాస్ అయిన వాళ్ళు కొంతమంది, పర్సనాలిటీని లాస్ అయిన వాళ్ళు కొంతమంది, ఎమోషనల్ కనెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఇవాళ రేపు మనం ఇక్కడే కూర్చుని ఎన్నోసార్లు ఏం చెప్పాం,
మామూలుగా మ్యారేజెస్ సెట్ అయితేనే ప్రీ మ్యారిటల్ తీసుకోండి, లేదంటే తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మీ మీ భావాలు ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని మనం చెప్తున్నాం. అలాంటిది ఏమీ చూడకుండా ఓన్లీ టెక్స్ట్ రిలేషన్షిప్లు కొనసాగించి దాన్ని రిలేషన్షిప్ కింద మార్చుకుందాము అంటే అది ఒక పిచ్చి భ్రమ, తప్పుడు నిర్ణయం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూసిన వాళ్ళు చాలామంది తెలుసో తెలియకో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ అండ్ దాంతోపాటు ఈ మధ్య కాలంలో ట్విట్టర్ చాలామంది యూస్ చేస్తూ ఉన్నాము. టెక్స్టుల త్రూ మాత్రమే ఒపీనియన్ షేరింగ్ కావచ్చు, లేదంటే మన పర్సనల్ విషయాలు కావచ్చు షేర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి మొహాలు కూడా పరిచయం ఉండదు, మనీ ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతుంటుంటాయి. ఎన్ని మోసాలు జరిగాయని మనం చెప్పినప్పటికీ కూడా ఇంకా వీటిల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దయచేసి మీరు కనుక ఎమోషనల్గా కావచ్చు, లేదంటే ఫిజికల్గా కావచ్చు, కొన్నిసార్లు తెలుసో తెలియకో వీటి వల్ల డ్యామేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దయచేసి టెక్స్ట్ రిలేషన్షిప్లో మేము ఉన్నాము, ఒక పరిచయం మాకు ఏర్పడింది, బట్ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఒకసారి కౌన్సిలింగ్కి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్తి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో మీరు అన్నట్టుగానే ఈ టెక్స్ట్ రిలేషన్షిప్ చాలామంది, కొంతమంది యూఎస్లో ఉంటుంటారు, కొంతమంది హైదరాబాద్లో ఉంటుంటారు. కొంతమంది అడిగేది ఏంటంటే మ్యామ్, అక్కడున్న వాళ్ళు ప్రొఫైల్ ఏదైతే బాగుంటుందో సజెషన్స్కి కావచ్చు, కొన్నిసార్లు తెలుసుకోవాలన్న విషయాల గురించి, అది కెరీర్ గురించి కావచ్చు, గైడెన్స్ కోసం అప్రోచ్ అవుతూ ఉంటుంటాం. ఆ ప్రాసెస్లో తెలియకుండా బంధం ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి వాటిని లిమిట్స్ని ఎలా మేము బౌండరీస్కి ఇవ్వాలి, ఆ లిమిట్స్ని ఎలా సెట్ చేసుకోవాలో తెలియదు. వాటికి కౌన్సిలింగ్స్ ఉంటాయా, మరి మాకు ఇది నీడ్ కదా అనే వాళ్ళు ఉంటుంటారు. ఎందుకంటే కనెక్షన్ టెక్స్ట్ త్రూనే ఉంటుంది. యా, బట్ సైబర్ క్రైమ్స్కి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే తెలుసు, మనిషి తెలియదు, వివరాలు తెలియదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు, డీటెయిల్స్ తెలియదు, కలవటానికి వెనకాడుతున్నారు, ప్లస్ టూ మచ్ ఆఫ్ షేరింగ్, ఇలాంటివన్నీ కొన్ని గమనించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇవి టూ మచ్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు, కలవటానికి ఇష్టపడరు. అంత ఫోన్లోనే జరగాలి, దట్టు మెసేజ్ల ద్వారానే. ఈ వర్డ్ అయితే టెక్స్ట్ రిలేషన్షిప్ అంటే ఓన్లీ మెసేజెస్, కాల్స్ కూడా మాట్లాడరు, మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇలా ఏదైనా జాగ్రత్త అనేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఒక ఏజ్లో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ చూపించటం, ఎంతవరకు మాట్లాడాలి, మెసేజ్ చేయాలి, ఎక్కడ ఆపాలి అనే బౌండరీస్ అనేది తెలుసుకుంటే బెటరు. తప్పకుండా కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి అవసరమై వచ్చి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్నామంటే తప్పకుండా ఇవ్వటం జరుగుతుంది. నువ్వు చెప్పినట్టు స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.